తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి అంటేనే భోగితో సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. జిల్లాలోని పల్లెలన్నీ కూడా ఈ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి. ముందుగా సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ పల్లెలు, గోదావరి జిల్లాల పల్లెలు. ఈ గోదావరి జిల్లాల పల్లెలు మొత్తం గోదావరి జిల్లాలో పల్లెలు కూడా పట్టణం నుంచి పల్లెలకు వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మంత్రి చెల్లుబోయిన వేణు కూడా కుటుంబ సమేతంగా ఈ భోగి సెలబ్రేషన్లో పాల్గొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సరే అండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు భోగి? అత్యద్భుతంగా. పల్లెలంటేనే సాంప్రదాయాలకి ప్రతీకలు. సాంప్రదాయాల సంరక్షణ మనందరి బాధ్యత. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా సకుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగలో సంక్రాంతిని మనం చెప్పుకుంటాం. అందుకే ఉదయాన్నే భోగి మంటలు వేసి, భోగి మంటల్లో ఏమైనా మన మనసుల్లో ఉన్న మలినం ఉంటే దాన్ని కడిగివేసి ఆ మంచి మనసుతో మనందరం జీవించేటట్టుగా చేయడం అనేటువంటిది ఈ పండగ ఉన్నటువంటి ప్రాధాన్యత. కోనసీమనంటే అత్యంత ప్రకృతి రమణీయమైనటువంటి అందాలు కలిగినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఈ సంక్రాంతి పండుగకి చాలా ప్రత్యేకత ఉంది. కారణం, ఏ దూర ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రెడిషనల్ ఏం మారిందంటారు? ట్రెడిషన్ ఎక్కడ చేంజ్ కాలేదు, వస్త్రధారణ చేంజ్ కాలేదు. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ క్రీడలు ఏదైతే కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, లేకపోతే పడవల పందాలు కానీ, ప్రబల తీర్థాలు కానీ, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చేంజ్ అయితే కాలేదు. అందుకే సాంప్రదాయాన్ని మళ్ళీ సంరక్షించబడేటువంటి పండుగల్లోనే సంక్రాంతిని మనం చెప్పుకుంటున్నాం. సంక్రాంతి వేడుకనంటే కుటుంబం అంతా జరుపుకునేటువంటిది, కుటుంబమే కాదు మిత్రులంతా జరుపుకునేటువంటిది. స్నేహానికి ఇది ఒక ప్రతీక. ఇది ఒక ప్రతీక. స్నేహితులందరూ ఎక్కడో చదువుకున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలుస్తారు, స్కూల్లో జరుపుకుంటారు. ఇవన్నీ కూడా కోనసీమ ప్రాంతాల్లో జరిగేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఈ పండుగ ప్రత్యేకంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరి ఇళ్ళ జరగాలనేటువంటిది. 3000 పెన్షన్ పెంపు కానీ, మెగా డిఎస్సి, నిరుద్యోగులందరికీ మెగా డిఎస్సి. మీరు ఎక్కడ జరుపుకుంటారు పండుగ? ఖచ్చితంగా ఇక్కడ జరుపుకుంటాను. ఎందుచేతనంటే నాకు స్వగృహం ఇక్కడ ఉంది కనుక ఇక్కడ జరుపుకుంటాను. మరలా భగవంతుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ జరుపుకోవడం. ఇప్పుడు అక్కడ రాజమండ్రి రూరల్లో కూడా జరుపుతున్నాను. ఉదయాన్నే ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలనేటువంటిది. కుటుంబంతో ఇక్కడ, ఆ కుటుంబంతో అక్కడ. ఆ కుటుంబం అంటే ఆ నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. వాళ్ళందరితో కలిసి ఒక వేడుక చేసుకోవాలనేటువంటిది నా సాంప్రదాయాన్ని నేను వదలను. ఎక్కడ స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటిది, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు అనేటువంటి నా నినాదం ఉందో, ఈరోజు స్వచ్ఛ భోగి రోజున జరపాలనేటువంటి సుమారు 800 మందికి అక్కడ సత్కరించేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మనం అందరం కూడా సాంప్రదాయాల సంరక్షణ మన బాధ్యత. ముందు తరాలకి ఇది మనం ఇచ్చేటువంటి పెద్ద ఆస్తి. ఇది మొత్తానికైతే మంత్రి వేణు కూడా ఇటు రామచంద్రపురంలో కుటుంబ సమేతంగా భోగి సెలబ్రేషన్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం తనకి ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి రామచంద్రపురంలో భోగి సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. వచ్చే ఏడాది కనుక ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ భోగి సెలబ్రేషన్స్లో పాల్గొంటానని వేణు చెప్తున్నారు. స్వాతి.